ఈరోజు కథ అత్త మోసం పార్ట్ 3. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కొడుకు ప్రేమించింది తన తోడబుట్టిన అన్న కూతురు, అంటే తన మేనకోడలు. అయినా కొన్ని మనస్పర్ధల వల్ల వాళ్ళ ప్రేమను ఒప్పుకోకుండా మహేష్ను తన ప్రేమను మర్చిపోమ్మని, తను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి మహేష్ను బలవంతం చేస్తుంది విమల. మహేష్ తన తల్లిని వదులుకోలేక సతమతమవుతున్నాడు. అలా పెళ్లి చూపులకు వెళ్ళక తప్పలేదు అతనికి. విమల చెప్పినట్టే తన కళ్ళ ఎదురుగా ఉన్న అమ్మాయి అందం అనుకువ కలబోసిన కుందనపు బొమ్మలా ఉంది. అక్కడ తన నిర్ణయాలతో పెద్దగా పని లేకుండానే విమల తొందరతో అదే రోజు తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు రెండు కుటుంబాలు. బాబు, అమ్మాయితో మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్పాడు పెళ్లి కూతురు తండ్రి. తాంబూలాలు మార్చేసుకున్న తర్వాత ఇంకేం మాట్లాడాలి? ఒకవేళ ముందే అయితే ఝాన్సీ గురించి ఈ అమ్మాయికి చెప్తే అర్థం చేసుకునేదేమో అని మనసులోనే అనుకున్నాడు మహేష్. అమ్మా సంజన, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. మీరిద్దరూ అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. సమయం మించిపోయింది కదా అన్నయ్య గారు. పిల్లలు మొదటిసారి ఇలాంటి టైంలో మాట్లాడుకోవడం ఎందుకులేండి, మరోసారి మాట్లాడుకుంటారు అని నవ్వుతూ చెప్పింది విమల. కొడుకు ఎక్కడ ఝాన్సీ గురించి సంజనతో చెప్తాడు అని ఆమె మనసులో కాస్త కంగారుగానే ఉంది. సంజన కూడా సిగ్గుపడుతూ మాట్లాడటానికి ధైర్యం చూపించకపోవడంతో వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవడం కుదరలేదు. ఆ రోజంతా చాలా అసహనంగా అయిష్టతగా గడిచింది మహేష్కి. మరుసటి రోజే ఝాన్సీ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె రోహిత్తో మాట్లాడుతూ కనిపించింది. ఝాన్సీ అని గట్టిగా అరిచాడు మహేష్. ఉలిక్కిపడి పరుగున అతని దగ్గరికి వచ్చింది ఆమె. బాబా, నువ్వు వస్తున్నట్టు చెప్పలేదేంటి? చెప్తే వాడితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకునేదానివా? అది కాదు బాబా, ఏదో క్యాజువల్గా హాయ్ చెప్తేను అంటూ నసిగింది ఝాన్సీ. క్యాజువల్గా ఒకరినొకరు హక్ చేసుకుని మరీ హాయ్ చెప్పుకుంటున్నారా ఝాన్సీ? ఏంటి బాబా, నన్ను అనుమానిస్తున్నావా? అనుమానం నీ మీద కాదు, వాడి మీద. వాడు మంచివాడు కాదు, వాడితో స్నేహం చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని చాలా కోపంగా అరిచాడు మహేష్. ఎప్పుడు ఇదే మాట. నేనేమైనా చిన్నపిల్లనా? ఎవరితో మాట్లాడాలో మాట్లాడకూడదు నాకు తెలియదా బావా? ప్రతిసారి నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తావేంటి? వాట్? నేను నిన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేశానా? అంటే ఇన్ని రోజులు నా మాట విన్నట్టు పైకి నటిస్తూ లోపల ఈ విధంగా ఆలోచిస్తున్నావు అన్నమాట. అవును, కేవలం నువ్వు బాధపడకూడదు అని సరే అన్నాను, కానీ రోహిత్ నాకు మంచి ఫ్రెండ్. నీకోసం నా ఫ్రెండ్ని వదులుకోలేను బావా. అంతకు మించి నువ్వు పదే పదే నన్ను వాడికి దూరంగా ఉండమని చెప్పడం అసలు నచ్చదు. నువ్వు కూడా నా దగ్గర నటించడం మొదలు పెట్టావన్నమాట. నువ్వు నా వెంట పడటం, బాబా అంటూ నా చుట్టూనే తిరగడం, నేను చెప్పిందల్లా చేయడం, నాతో ప్రేమగా మసులుకోవడం అంతా నీ ప్రేమ అనుకున్నాను. కానీ నువ్వు అదంతా నీ టీనేజ్ అట్రాక్షన్తో చేస్తూ, నేను చెప్పే విషయాలను బడ్డంగా తీసుకుంటూ ఏ రకంగా ఆలోచిస్తున్నావని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా బాగా గుర్తొచ్చింది ఝాన్సీ. నీ కోసం నేను చెప్పే జాగ్రత్తల కన్నా నీకు నీ ఫ్రెండ్ ఎక్కువైపోయాడు. వాడు ఎలాంటి వాడో నీకు తెలిసిన రోజు నేను ఎందుకు చెప్పానో బాగా అర్థమవుతుంది. నాకు కొత్తగా అర్థం అవ్వాల్సిన అవసరం లేదులే. రోహిత్ ఏంటో నాకు తెలుసు. పదే పదే నువ్వు వాడి గురించి అలా మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు బావా. ఫైన్, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు. ఇక మీదట నేను నిన్ను డిస్టర్బ్ చేయనులే అంటూ బైక్ స్టార్ట్ చేశాడు మహేష్. అతన్ని ఆపడానికో సర్ది చెప్పడానికో ప్రయత్నించలేదు ఝాన్సీ. దాంతో ముందే గాయపడిన మనసుకి మరింత డిస్టర్బెన్స్ కలగడంతో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. అది చూసి వెంటనే ఝాన్సీ దగ్గరికి వచ్చాడు రోహిత్. ఏమైంది? మీ బాబాకు ఉప్పంగా వెళ్తున్నాడు.
అవును, చిన్న గొడవ అయింది. దేని గురించి అని అనుమానంగా అడిగాడు రోహిత్. నీ గురించే. ఇప్పుడు నేను నీతో మాట్లాడటం చూశాడు కదా, ఇంకా ఎందుకు స్నేహం చేస్తున్నావని అరిచాడు. నేను కూడా ఎప్పటిలా సైలెంట్గా ఉండుకోకుండా నా ఫ్రెండ్ గురించి నువ్వు ఎందుకు నన్ను కంట్రోల్ చేస్తున్నావని గట్టిగా అడిగాను. అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, నా గురించి మీరిద్దరు ఎందుకు గొడవపడతారు ఝాన్సీ? ఏం పర్లేదులే, ఇలా ఊరుకుంటే నన్ను జీవితాంతం అన్ని విషయాల్లో కంట్రోల్ చేసేలా ఉన్నాడు. అప్పుడప్పుడు తిరగబడటం మంచిదే. ఇప్పుడు కోపంగా ఉన్న 2 రోజుల తర్వాత తనే తగ్గి నా దగ్గరికి వస్తాడు అని పొగరుగా అనుకుంది ఝాన్సీ. సో, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ నాతో సరిగ్గా ఉండట్లేదు. కన్న తల్లి, ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను పట్టించుకోవట్లేదు. నా ఫీలింగ్స్తో ఎవరికి పని లేకుండా పోయింది. నా మనసుని అమ్మ పట్టించుకోకపోతే అమ్మ దగ్గర ఝాన్సీ కోసం గొడవ చేస్తున్నా నా మనసు మీద తనే దెబ్బ కొట్టింది. ఇంకెవరిని అస్సలు నమ్మకూడదు. ఎవరి కోసం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో నా మనసుని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాకెవరు అవసరం లేదు. నా దారిలో నేను చూసుకుంటే సరిపోతుంది. కానీ అమ్మను వదిలేసి నేనేమీ చేయలేను కదా. నేను ఎలా ఉన్నా తను నా సంతోషాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు నేను కూడా తన సంతోషం కోసం మౌనంగా ఉంటే సరిపోతుంది. ఎలాగో నేను ఎలాంటి ప్రేమ చూపించకపోతే నా కోసం వచ్చిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదేమీ నాకు కొత్త కాదు కదా. అప్పుడు అమ్మ కూడా ఏమీ చేయలేదు. ఇంకా నా జీవితం ఇంతే అని విరక్తిగా అనుకుని పూలదండ వేసుకున్న తండ్రి ఫోటో వైపు బాధగా చూశాడు మహేష్. ఆ రోజు నుండి మహేష్, ఝాన్సీ మధ్య పూర్తిగా మాటలు కట్ అయిపోయాయి. మనసు విరిగిన మహేష్ తన వర్క్లో లీనమైతే మహేషే వచ్చి తనకు సారీ చెప్పాలనే పంతంతో ఝాన్సీ ఒక్కసారి కూడా అతనికి మెసేజ్ కానీ కాల్ కానీ చేయలేదు. కాలం ఎవరి కోసం ఆగకుండా పరుగులు తీసి మహేష్ సంజన పెళ్లి రోజును తీసుకొచ్చింది. సంజన తల్లిదండ్రులు తమ ఆస్తి ఐశ్వర్యాలకు తగ్గట్టు భారీగా చేసిన ఏర్పాట్ల మధ్య మనసులో ఎలాంటి భావం లేకుండా సంజన మెడలో 3 ముళ్ళు వేశాడు మహేష్. నా జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. నా భర్తతో నా ప్రయాణం సాఫీగా సంతోషంగా సాగిపోవాలని దీవించు దేవుడా అని తన మెడలో వేసిన సూత్రాన్ని పిడికిట్లో పట్టుకొని దేవుణ్ణి కోరుకుంది సంజన. బంధువులందరూ వెళ్ళిపోయాక ఎలాంటి హడావిడి లేకుండా సంజనని మహేష్ గదిలోకి పంపించింది విమల. బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తున్న మహేష్ ఆమె వచ్చిన శబ్దం వినిపించినా తల పైకెత్తి చూడలేదు. ఏవండి, పాలు తీసుకోండి అని చిన్నగా అంది సంజన. నాకొద్దు. పాలు తాగే అలవాటు మీకు లేదా? నువ్వు ఇస్తే తాగడం ఇష్టం లేదు. అదేంటి, నేనిస్తే ఈ పాలు టేస్ట్ ఏమైనా మారిపోతుందా? అవును, నాకు నచ్చని వ్యక్తులు ఏమిచ్చినా అది నాకు చేదుగానే ఉంటుంది. జోక్ చేస్తున్నారా నాతో? జోకర్లా కనిపిస్తున్నానా నీకెందుకు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నేను ఇలాగే మాట్లాడతాను. నాకు ఇలా మాట్లాడటం మాత్రమే వచ్చు. ఇప్పుడు నేను ఏమన్నానని మీరంత కోప్పడుతున్నారు? నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. లుక్, నాకు నీ పట్ల ఎలాంటి అభిప్రాయం లేదు. అసలు ఇష్టం కూడా లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా. మా అమ్మ బలవంతంగా ఈ పెళ్లి జరిగేలా చేసింది. మీరేం చెప్తున్నారో మీకైనా అర్థమవుతుందా? వేళాకోళాలు ఆడటానికి ఇది సమయం కాదు. మీరు నాతో మాట్లాడే మొదటి మాట ఏంటా అని నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో మీకు తెలుసా? కానీ మీరు నన్ను చాలా బాధ పెడుతున్నారు. నేను వేళాకోళం ఆడట్లేదు. వాస్తవం మాత్రమే చెప్తున్నాను. నిజంగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కొన్ని రోజులు వెయిట్ చెయ్యి. మనం డివోర్స్ తీసుకుందాం. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. అప్పుడు నువ్వు నీకు నచ్చినట్టుగా బ్రతకచ్చు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడానికా ఇలా పెళ్లి చేసుకుంది? చెప్తున్నాను కదా, తప్పనిసరిగా మాత్రమే చేసుకోవాల్సి వచ్చింది. ఇది తప్పే అని నాకు తెలుసు.
కానీ నేనేమి చేయలేకపోయాను. సారీ. అని చెప్పి బెడ్కి ఒక పక్కన పడుకున్నాడు మహేష్. గది మధ్యలో నిలబడ్డ సంజన అలాగే విసుక్కుపోయింది.